బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ వైపు కదులుతోందని తెలిపింది వాతావరణ శాఖ. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించారు అధికారులు. దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రస్తుతం తుపాను క్రమంగా బలహీనపడుతోందని తెలిపింది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు చెప్పింది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా నార్త్ తమిళనాడు, దక్షిణ ఏపీ తీర ప్రాంతం వైపు కదులుతోందని తెలిపింది ఐఎండీ. దిత్వా తుపాను ప్రస్తుతం చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది ఐఎండీ. అలాగే పుదుచ్చేరికి 130, నెల్లూరుకి 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని చెప్పింది. రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు అధికారులు. దీంతో రాబోయే 2 రోజులు తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. తమిళనాడులోని తిరువళ్లూరులో ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు, రాణిపేటతో సహా అనేక ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిశాయి. వేలచేరి, దక్షిణ చెన్నైలో వరదలు సంభవించే ఛాన్స్ ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేసినట్లు తెలిపారు అధికారులు. తమిళనాడులో 22 బృందాలు, పుదుచ్చేరిలో 3 బృందాలు మోహరించాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలకు భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. తుపాను బలహీనపడినా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్ర తీరంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు ఐఎండీ అధికారులు. The deep depression, that is the remnant of cyclone Ditwa, and northward, almost parallel to the coast of North Tamil Nadu and Puducherry coast and also South Coastal Andhra Pradesh, and it is likely to weaken in the next 12 hours into depression over the same area. And because of this, we will have light to moderate rains over South Coastal Andhra Pradesh and Rayalaseema, that is for today. Heavy to very heavy rains at 1 or 2 places of Tirupati and Nellore districts. దిత్వా తుపాను ప్రభావంతో మరో 24 గంటలు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది వాతావరణ శాఖ. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది.